బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సన్నాహక సమావేశాలు ఇప్పటికీ చాలా పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాయి. ఈరోజు భువనగిరి పార్లమెంటు సన్నాహక సమావేశం జరుగుతూ ఉంది. దూదిమెట్ల బాలరాజు అభ్యర్థి గోడ్స్ అండ్ షీప్స్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అసలు ఏ అంశాలపైన చర్చకు వస్తూ ఉన్నాయి. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలుగా ఉన్నటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ సీనియర్ నాయకులు హాజరైనటువంటి పరిస్థితి. సుదీర్ఘ చర్చ జరిగింది. కేటీఆర్ కూడా మాట్లాడారు. సో లోపల ఏం చర్చ జరుగుతుంది అనేటువంటిది బాలరాజు యాదవ్ గారు ఏమేమి చర్చ జరుగుతూ ఉంది పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ఓటమి, నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ గురించి ఏమేమి జరుగుతూ ఉంది, ఏమేమి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు వచ్చిన నాయకులు? ప్రధానంగా భువనగిరి పార్లమెంటు సన్నాహక సమీక్ష సమావేశంలో అంతర్గత సమావేశం. అది అంతర్గతంగా పార్టీ ఎట్లా బలోపేతం చేయాలి, పార్టీ ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా కార్యకర్తలకు దగ్గర కావాలి, కార్యకర్తలు జనాలతో ఎట్లా వ్యవహరించాలి, ప్రజలతో ఎట్లా సైక్యతతో కొనసాగించాలి, ప్రజలకు ఎట్లా దగ్గర కావాలని అంశాలని అనేక అంశాలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వివరించినారు. అదేవిధంగా ముఖ్య నాయకులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్య సమావేశాలు ఇంకా ప్రజల నుంచి ఇంకేదైతే ఎంపీటీసీలు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు ఇంకెవరు కూడా మాట్లాడలేరు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాత్రం శ్రేణులన్నిటి కూడా ఒక దిశానిర్దేశం చేసిరు. ఏం చెప్పారు, ఏం మాట్లాడారు? డెఫినెట్గా ఇలా నెల రోజులలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందంటే గతంలో అనేక ప్రభుత్వాలు నేను చూశాను, కానీ ఇంతవరకు కూడా 30 రోజులలో మరి వాళ్ళ ప్రజల నుంచి ఒక వ్యతిరేకత మూడగట్టుకున్న పార్టీ ఆ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు కొంటాను. ఎందుకంటే ఇవాళ అన్ని రంగాల్లో ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో చేసిరు, అనేక ఇక్కట్లు పడుతూ ఉన్నారు. దాని ద్వారా ఇవాళ ఆటో రంగంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారనే సమస్య కావచ్చు. అదేవిధంగా ఇవాళ ప్రజాపాలన పేరుతో దరఖాస్తులను ఇచ్చి ఆ దరఖాస్తుల ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశాల పట్ల కావచ్చు. అదేవిధంగా కింది స్థాయిలో ఏదైతే మనం అమలు చేసిన పథకాలు ఏదైతే ఉన్నాయో ఇలా రైతు భరోసా నిధులు వారే ఇస్తామని చెప్పినారు, ఇంకా ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా రైతు సంబంధించినటువంటి రుణమాఫీ సంబంధించి వారే ఇస్తామని ఇవ్వని పరిస్థితి. కాబట్టి ఇలా నెల రోజుల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు చాలా అసంతృప్తిని ప్రజల నుంచి మూడగట్టుకుంది. ఇది సుమారు 60 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ప్రజల నుంచి వ్యతిరేకత పొందలేదు. కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు వచ్చి నెల రోజులే అవుతుంది అప్పుడే అంత వ్యతిరేకత ఉంది. కేవలం మీరు చెప్తున్నటువంటి ప్రకారం మనం చూస్తే కేవలం రైతుల నుంచే వ్యతిరేకత జరగాలి. ఒకటి రైతు రుణమాఫీ, రైతు బంధుకు సంబంధించి, మిగతా వర్గాలకు సంబంధించి ఇంకా 100 రోజుల టైం ఉంది, నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఇలా వాళ్ళ యొక్క శేషాలు ఎట్లున్నాయంటే ఇలా 69 లక్షల మంది రైతాంగం యొక్క రైతు భరోసా నిధులు వేయకుండా ఇవాళ ఓన్లీ 3-3.5 లక్షల మంది ఉద్యోగ సమాజం కోసం ఏదైతే మీరు నిధులను మళ్లించిర్రో ఇవాళ తెలంగాణ రైతాంగం ఆలోచించాలని చెప్తా ఉన్నాం. ఉద్యోగుల పట్ల కానీ ఉద్యోగ సమాజం పట్ల కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాకు కానీ ఎటువంటి కోపం లేదు. కానీ ఇలా 69 లక్షల మంది రైతాంగం నిధులు ఎందుకు ఇవ్వట్లేవు అనే అంశాన్ని ఇలా స్పష్టంగా పార్టీ శ్రేణులు కింది స్థాయిలో చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలా రేషన్ కార్డులకు సంబంధించి మేము సుమారు 6,40,000 పైచీలకు అంటే సుమారు 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినాం ఈ 9.5 నెలల కాలంలో. కానీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. 29 లక్షల పింఛన్లు 2014లో ఉండే, ఈరోజు 44 లక్షల పింఛన్లు వచ్చినాయి. కానీ 28 లక్షలు ఎక్కడ, 44 లక్షలు ఎక్కడ? రేషన్ కార్డులు ఇచ్చినాము, పింఛన్లు ఇచ్చినాము, కానీ పింఛన్ ఇవ్వలేదు. రేషన్ కార్డు ఒక దుష్ప్రచారం చేసినారు. అంతా కూడా మీరు ఎందుకు పబ్లిసిటీ చేసుకోలేకపోయారు? ఇచ్చింటే మీరు ఎందుకు ప్రజలకు వివరించలేకపోయారు? కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ నాయకత్వం మేము వాళ్ళ లెక్క క్యూ లైన్లో పెట్టలేకపోయినాం. అంతే. ఇలా తెలంగాణ ప్రజల్ని క్యూ లైన్లో పెట్టలేకపోయినాం, అంతా ఆన్లైన్లో ఇచ్చినాం. ఆన్లైన్ ఇచ్చిన కాబట్టి కార్యకర్తకు ప్లస్ పథకానికి మధ్యన ఆ ప్రజలకు మరియు పథకానికి మధ్యన మా కార్యకర్త లేకుండా పోయిండు. ఇలా అలా ఆన్లైన్లో కాకుండా ఇప్పుడు క్యూ లైన్లో నిలబెట్టారు కాబట్టి కాంగ్రెస్ ఏదో ఇస్తుందనే ప్రచారం ప్రజలు జరుగుతూ ఉంది. ఇలా రేషన్ కార్డులు ఆన్లైన్లో ఇచ్చినాం మేము, అదేవిధంగా రైతు భరోసా నిధులు ఆన్లైన్లో ఇచ్చినాము, అదేవిధంగా ఏ పథకమైన ఆసరా పింఛనైనా ఆన్లైన్లో ఇచ్చినాము. కాబట్టి ఇలా ఆన్లైన్లో ఇవ్వడం ద్వారా కార్యకర్తకు అదేవిధంగా ప్రజలకు మధ్యన ఏదైతే పథకం పోతా ఉందో ఆ పథకానికి మధ్యన డిస్కనెక్ట్ పెరిగిందిగా ఇలా పార్టీ విశ్లేషణ చేస్తూ ఉంది. డెఫినెట్గా చెప్తా ఉన్నాం, ఫినిక్స్ పక్షిలాగా ఎగిసి పడిన కిరటం లాగా డెఫినెట్గా ఈ కిరటం మళ్ళీ పైకి లేస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితికి భారత రాష్ట్ర సమితికి అపజయాలు కొత్త కాదు. ఇది మాకు తెలంగాణ ఉద్యమంలో అనేక అపజయాలు చూసినాం. ఎగిసిపడిన కిరటం లాగా మళ్ళీ లేసినాం. ఫినిక్స్ పక్షి ఏ విధంగా అయితే కింద పడితే మళ్ళీ పైకి లేస్తుందో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కృష్ణార్జున్ లెక్క అసెంబ్లీలో వాయిస్తేనే ఇవాళ ఒకవైపు బావమాడుతులు వాయించారని చెప్పేసి రేవంత్ రెడ్డి న్యూస్లలో చెప్తా ఉన్నాడు. నేను సంచి చదువుకోలేదు, కుర్చీ చదువుకోలేదు, ఇల్లు చూసుకోలేదు, అప్పుడే ఏమో బావమాడుతులు వాయిస్తారు అంటున్నారు. ఎంటర్ ద డ్రాగన్, మా సింహం బాస్ ఇస్ ద బ్యాక్. కేసీఆర్ వస్తా ఉన్నాడు. నీ అసెంబ్లీలో నీ ఆటలు సాగవు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ ద్రోహికి తెలంగాణ హీరో కేసీఆర్ జరుగుతున్న యుద్ధం ఇది. ఉద్యమ ద్రోహులు ఎవరి పక్షాన ఉంటారో, ఉద్యమకారులు ఎవరి పక్షాన ఉంటారో ఇవాళ తేల్చే సమయం ఉంది. ఇవాళ నేను ఆర్టీవీ ద్వారా చెప్తా ఉన్నా, తెలంగాణ హీరోని ఇలా కింద పడుకోబెట్టినాము. తెలంగాణ విలన్గా వ్యవహరించి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు తెలంగాణ కోసం పనిచేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల వ్యతిరేకంగా పనిచేసిన ఈరోజు చేసిరు ప్రజలు. ఇలా నేను అంటా ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో ఎవరి సంఖ్య ఉండండి రేవంత్ రెడ్డి గారు,
చంద్రబాబు నాయుడు సంకలనం లేడా? చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలంగాణ వ్యతిరేక రైఫిల్ ఎక్కుపెట్టలేడా? మా విద్యార్థులపైన రాలేదా? అటువంటి ద్రోహి వచ్చేమో తెలంగాణ హీరో అయిండు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేసిన కేసీఆర్ మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజల ముందు విలన్లాగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ కీర్తిని, తెలంగాణ కేసీఆర్ గారి యొక్క ప్రభను ఇలా కీర్తిని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో 20 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక డాక్టరేట్ అయి కేసీఆర్ నాయకత్వాన్ని ఆ రోజు నమ్మినాం. ఇలా ఆర్టీవీ గారు చెప్తా ఉన్నా, ఆ రోజు కూడా ఉన్నారు ఇల్లే. ఆ రోజు తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో రానన్న వాళ్ళందరూ ఇలా రేవంత్ రెడ్డి సంఖ్యన చేరారు. ఆ రోజు తెలంగాణ రానన్న వాళ్ళు ఇలా తెలంగాణ బంగారు తెలంగాణ కోసం పనిచేస్తూ అంటున్నారు. ఖచ్చితంగా ఆర్టీవీ ద్వారా చెప్తా ఉన్నా, డెఫినెట్గా ఎగిరిపడిన ఫినిక్స్ పక్షిలాగా, ఎగిసిపడిన కెరటంలాగా మళ్ళీ గులాబీ జెండా తెలంగాణ పల్లెల్లో గుబాలించే వరకు మన దళం, మన గలం, మన బలం పార్లమెంటులో మన గలం కావాలని చెప్పేసి ఇలా కేసీఆర్ నాయకత్వంలో గులాబీ దళం ముందుకు పోతా ఉంది. ఇలా 12వ లోక్సభ సమీక్షా సమావేశం, ఇలా 12 లోక్సభ సమీక్ష సుమారు 6-7 మంది వచ్చినారు. డెఫినెట్గా అడుగుతూ ఉన్నారు మా కార్యకర్తలు అనేక సార్లు, అంటే ఇలా గులాబీ జెండా కండువాను 20 సంవత్సరాలు కప్పుకొని నడుస్తున్నటువంటి కార్యకర్తలు, ప్రజలు ఏంది తెలంగాణ ఉద్యమంలో మనం ఇంత చేసినాము, తెలంగాణ ఉద్యమంలో మాకు కావాల్సింది ఇది కాబట్టి మాకు ఇన్ని కావాలనుకుంటారు. ఇలా నేను డెఫినెట్ చెప్తా ఉన్నా, అమరవీరులకు సంబంధించినటువంటి ఒక కమిటీ కావచ్చు, ఉద్యమకారులకు సంబంధించినటువంటి కమిటీ కావచ్చు, పార్టీ సంబంధించినటువంటి కమిటీ కావచ్చు, పార్టీ సంబంధించిన జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిటీలు కావచ్చు, ఇవన్నీ వేసి కార్యకర్తను ఎట్లా కాపాడుకోవాలి, పార్టీని ఎట్లా కాపాడుకోవాలి, కేసీఆర్ నాయకత్వం ఎట్లా బలపరచాలని ఆలోచిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఉమ్మడి పార్లమెంటు నియోజకవర్గంలో భువనగిరి కావచ్చు, లేకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కావచ్చు, దాదాపు ఎక్కువ సీట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్కు చాలా తక్కువ సీట్లు, అంటే ఒక జనగామ లాంటి కొన్ని సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. కారణం ఏంటి? రీజన్ అప్పుడు తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులకి సీట్లు, తర్వాత పెద్దపీట వేయడమే రీజన్ అనుకోవచ్చా? ఇప్పుడు దూదుమెట్ల బాలరాజు యాదవ్ తెలంగాణ ఉద్యమకారుడు పోయి నుంచి చూస్తూ ఉన్నాం, నేను కూడా కవరేజ్ చేసినాం. అది కూడా ఒక రీజన్ ఉందా? చెప్తా ఉన్నారా వచ్చినటువంటి వాళ్ళు? డెఫినెట్గా, అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీకి ఒక పేగుబంధం ఉంది. ఆ పేగుబంధం ఎందుకు డిస్కనెక్ట్ అయిందో వీళ్ళు చర్చిస్తూ ఉన్నాము. పేగుబంధం కదా. కేసీఆర్ అంటే ఎవరు? తెలంగాణ అస్తిత్వానికి బ్రాండ్ అంబాసిడర్, తెలంగాణ ఆకాంక్షలకు బ్రాండ్ అంబాసిడర్. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏదైతే ఉవ్వెత్తున ఎగిసిన కిరీటంలా ఉన్నటువంటి సందర్భంలో కలిసిన నాయకుడు. ఇవాళ డెఫినెట్గా నేను చెప్తా ఉన్నా, ఇలా పార్లమెంట్ నేను చెప్తా ఉన్నా, పోయినసారి 2019 ఇలా పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము 6 స్థానాలు మాకుండే, 1 స్థానం కాంగ్రెస్కు ఉండే. ఇలా 6 స్థానాలు కాంగ్రెస్కున్నాయి, 1 స్థానం మాకుంది. మళ్ళా గట్టనే గెలుస్తాం భువనగిరి గడ్డ పైన గులాబీ జెండా ఎగరేయబోతా ఉన్నాం అనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తాం. దూదుమెట్ల బాలరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది బీసీ ఈక్వేషన్లో. ఎందుకంటే అటు ప్రధాన పార్టీ జాతీయ పార్టీ ఒక వ్యక్తిని బీసీగా తెరపైకి తీసుకొస్తుంటే బాలరాజు యాదవ్ పేరు తెరపైకి వస్తుంది ఎక్కువగా. రీజన్ ఏంటి? మీకు పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందా? ఎందుకు మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది? మిగతా ఇంతవరకు ఎవరి పేరు వినిపించట్లేదు భువనగిరి పార్లమెంట్ అంటే. దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందా, ఖాయమైందా? నాడైనా నేడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా నీడలో నడుస్తున్నటువంటి కార్యకర్తలం, సైనికులం. ఇలా గులాబీ సైనికులుగా ఒక అవకాశం భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉంది. బలిన వర్గాల నాయకుడిగా ఒక అంశం అయితే, ఉద్యమకారుడిగా ఒక అంశం అయితే, సుమారు 24 సంవత్సరాలుగా వామపక్ష విద్యార్థి రాజకీయాల నుంచి, ఉస్మాన్ విద్యార్థి నాయకత్వం నుంచి కేసీఆర్ సైనికుడిగా తెలంగాణ రాష్ట్ర సమితిలో, బీఆర్ఎస్లో ఇలా బంగారు తెలంగాణ నిర్మాణంలో ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా కేసీఆర్ కోసం పనిచేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో అక్కడ బలిన వర్గాలకు సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే 2009లో బీఆర్ఎస్ పార్టీగా మాకూట నుంచి బీసీకి ఇచ్చినారు, 2014లో ఇచ్చినారు, 2018లో బీసీకి ఇచ్చినారు, 2019లో బీసీకి ఇచ్చినారు. కాబట్టి బలిన వర్గాల కాన్సెన్సీ, ఉద్యమకారులుగా మేము ఉన్నాము, బలిన వర్గాలుగా మేము ఉన్నాము, సామాజిక సమయంలో మాకు కలుస్తవి. డెఫినెట్గా భువనగిరి సంబంధించి అవకాశం ఉంది కాబట్టి దూదుమెట్ల బాలరాజు యాదవ్ ఒక డాక్టరేట్గా, ఉద్యమకారుల వర్గాల నాయకుడిగా, సామాజిక సమీకరణలతోటి ఒక అవకాశం ఇస్తే పోటీ చేస్తాం, గులాబీ జెండాను గుబాలిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం, భుజాన్ని ఎత్తుకుంటాం. ఒకటేనా, ఇంకా ఏమైనా మీకు ప్లస్ జరిగేటువంటి అవకాశం ఉందా? మీరు బీసీ, తెలంగాణ ఉద్యమకారుడు, యువకుడు ఉంది, అన్ని ఈక్వేషన్లు ఓకే, ఇంకేం ప్లేస్ అయ్యేటువంటి అవకాశం? ఇలా నా భార్య డాక్టరేట్ తెలంగాణ ఉద్యమంలో ఉంది, ఆమె ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. డెఫినెట్గా ఇలా భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలో సుమారు 2.5 లక్షల పైచీలకు ఓట్లు దళిత సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం ఉన్నాయి. ఇటు బీసీ సామాజిక వర్గం, ఇటు దళిత సామాజిక వర్గం ఉన్న నాయకత్వం ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకు కాకూడదు? తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టిన వాళ్ళం, కేసీఆర్ వెనకాల నడిచిన వాళ్ళం, అవకాశం ఉన్న చోట ఖచ్చితంగా డెఫినెట్గా మా ఆకాంక్ష వ్యక్తం చేస్తాం. రేపు అవకాశం ఇస్తే డెఫినెట్గా భువనగిరి గడ్డ పైన ఇలా యువత స్పెషల్గా, అంటే ఎక్కడైతే యూత్, అంటే 2001లో పార్టీ పుడితే, 2009లో తెలంగాణ మలదేశ ఉద్యమం జరిగితే, 2009కి 10 ఏళ్ళు ఉన్న పోరగాడు 2024కి వస్తాయని 24 ఏళ్ళు అయ్యిండు. కేసీఆర్ గురించి ఆడదెళ్తానికి తెలంగాణ ఉద్యమం ఆడదెళ్తుంది. మాలాంటి ఫేస్ పోతారే ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయని గుర్తుపడతారు కదా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, జెండా పట్టిండు, వీడు ఏమైనా కావాలని కోరుకుంటారు. డెఫినెట్గా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి మాలాంటి యంగ్ జనరేషన్కి, మాలాంటి కొట్లాడే తత్వానికి అది ఏం కావాలనికే మాకు గులాబీ సేవనికి పైసలు కావాల్సిన అవసరం లేదు. ఎస్ఐ ఏమనంటే
కొట్లాడతాం నేను ఉన్నాను చెప్పాలి. ఓడన ఎండిఓ వినకపోతే మేము కొట్లాడతాం, మేము ఉండాలి. ఓడన మా కార్యకర్తకు ఏమైనా ఇబ్బంది అయితే మేము ఉన్న నిలబడితే గులాబీ జెండాకు అండ ఉండే నాయకుడు కావాలి తప్ప ఈ సుట్ కేసులు ఈ పైసలన్నీ పనికిరావు. ఇవ్వాలా ఖచ్చితంగా గులాబీ జెండాకు అండ ఉండే నాయకుడుగా మేము యువకులుగా మేము ఉంటాం చెప్తా ఉన్నాం. డెఫినెట్గా అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం, డెఫినెట్గా గెలుస్తామని కూడా చెప్తా ఉన్నాను నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం బాలరాజు యాదవ్ గారు. ఇది పరిస్థితి. వచ్చేటువంటి రోజుల్లో పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేసి గెలుస్తాను. ఈక్వేషన్ అయితే తెలంగాణ ఉద్యమకారుడు, యువకుని, చదువుకున్నటువంటి డాక్టరేట్ కావచ్చు, తర్వాత కుటుంబ నేపథ్యానికి సంబంధించి భార్య, ఎస్సీ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, రెండు ఈక్వేషన్లు పనిచేస్తాయి. గతంలో వామపక్ష భావజాలం ఉంది. మొత్తం ఈ 4 ఈక్వేషన్లు కలుపుకుంటే నాకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా బీసీలే ఎక్కువగా గెలిచారు లాస్ట్ ఇయర్ మినహాయిస్తే. సో ఈసారి కూడా బీసీల ఎజెండాగానే ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తుంది. ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో రెస్పాన్స్ ఉంది అని దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, షీప్స్ అండ్ గోట్స్ మాజీ చైర్మన్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.